ఇక వ్రతం కంప్లీట్ చేశాక దర్శనం కూడా కంప్లీట్ అయ్యిందనమాట మాది. ఇక్కడ చూడండి మా బుడ్డదాయి దానికి ఏదో కావాలని ఒకటే అల్లరి చేసింది. అన్నయ్య ప్రసాదం తేవడానికి వెళ్ళారు, అందుకు మేము ఇక్కడ కూర్చున్నాము. ఈ కూర్చున్న గ్యాప్ లో మాకైతే ఒక ఆట ఆడేసుకుందనమాట మా బుజ్జి తల్లి. పాపం మార్నింగ్ లేచి తిండి కూడా సరిగ్గా ఏం తినలేదు, నిద్ర కూడా సరిగ్గా ఏం లేదు, అందుకే బాగా అల్లరి చేసి. రోజైతే పెద్దగా రష్ గా ఏం లేదు టెంపుల్ మొత్తం, అంటే పర్వాలేదండి. అన్నవరం ఎప్పుడు వెళ్తానో ఆ భగవంతుడు మాకు మళ్ళీ ఎప్పుడు పిలుపు పెడతారో తెలియదు కదా, అందుకే మొత్తం వీడియో అయితే తీసుకున్నా అనమాట. ఇంకా ప్రసాదం తీసుకుని అయితే ఇంకా ఫ్రీ భోజనాలకి అయితే లైన్ కట్టేసామన్నమాట. మేము ఇంత దూరం వచ్చి వ్రతం చేపించుకొని ఆయన దర్శనం తీసుకొని ఆయన ప్రసాదం తీసుకోకుండా ఎలా వెళ్తాం చెప్పండి. ఇక మేమందరం కలిసి లైన్ మీద అందరం కూర్చుండిపోయాము. ఇంకా వాళ్ళు కూడా వడ్డించేసారు. ఇక మేము భోజనాలు అయితే కంప్లీట్ చేసుకొని బ్యాక్ వస్తుంటే మాకైతే ఈ కోతులు కనిపించాయి. ఇంకా చాలా కోతులు ఉన్నాయన్నమాట. ఇంకా వాటిలో రెండు కోతులు వాటి పిల్లలకైతే చనుబాలు అయితే ఇస్తున్నాయి. భలేగా అనిపించింది నాకైతే.